వైసీపీ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీలో గోల్మాల్ జరిగిందనే విషయం బయటపడుతున్నటువంటి పరిస్థితి. నకిలీ పట్టాల పేరుతో వైసీపీ నేతలు ఒక భారీ కుంభకోణానికైతే తెరదీశారు. నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో ఇటు మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు కూడా అరెస్టుకు పూర్తిగా రంగం సిద్ధమైనట్టుగానైతే సమాచారం అంతా ఉంది. ప్రస్తుతం వారిరువురు కూడా పరారీలో ఉన్నటువంటి పరిస్థితి. నాని, ఆయన కుమారుడు కిట్టు. అంటే ఎట్లాంటి పరిస్థితి ఏర్పడిందంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు అంటే దేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదు. ప్రతి మంత్రి ఏదో ఒక స్కామ్ తర్వాత పరారీ. ఇట్లాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి దగ్గర మంత్రి పదవులు కావచ్చు, లేదంటే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఇట్లాంటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉంటే పరారవ్వడం, లేదు అని అంటే జైల్లో ఉండడం, ఇట్లాంటి పరిస్థితులు తలెత్తాయి. జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలకు, లేదు అని అంటే ఆయన బాటలో మనం కూడా నడుద్దాం అనుకున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. ఒకవైపు ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొని దిగ్విజయంగా ముందుకెళ్తూ ఉంది. సో చాలా కష్టాలు, హడ్డిల్స్ కూడా అధిగమిస్తోంది. ఎందుకంటే వీళ్ళంతా ఇట్లాంటి స్కాములు చేసి, గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి స్కాములు, పాస్ పుస్తకాల్లో స్కాములు కావచ్చు, భూముల్లో స్కాములు, లిక్కర్లో స్కాములు, లేదంటే ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టడం, కాంట్రాక్టుల పేరుతో గనులు, అన్నీ అటవీ సంపద ఇట్లా దోచేయడం. సో దీన్ని ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ లోటును పూడ్చడం కావచ్చు, లేదంటే అధిగమిస్తూ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఒకవైపు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోబోతున్నారు. ఇప్పుడు తల్లుల ఖాతాల్లో కూడా వేయబోతున్నారు. మరోవైపు ఇట్లాంటి అంటే గతంలో జరిగిన స్కాములన్నీ కూడా వెలికి తీస్తున్నటువంటి పరిస్థితులు. కానీ జగన్మోహన్ రెడ్డి లేదంటే ఆయన దగ్గర పనిచేసినటువంటి, అంటే ఆయన క్యాబినెట్లో పనిచేసిన మంత్రుల పరిస్థితి నిజంగా అసలు చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా లేదు ఇట్లాంటిది. మంత్రులు పరారవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గత 5 సంవత్సరాల్లో పనిచేసిన మంత్రుల దగ్గరనే కనిపిస్తూ ఉంది వైసీపీకి సంబంధించి. ఇక పూర్తిగా ఏదైతే ఈ స్కామ్, నకిలీ పట్టాల స్కామ్ ఉందో, మచిలీపట్నంలో నకిలీ పట్టాలను వీళ్ళంతా పంపిణీ చేసినట్టు ఆరోపణలు గతంలో రావడంతో ప్రభుత్వం దీనికి సంబంధించి విచారణ కూడా చేపట్టింది. అంటే నకిలీ పట్టాల పంపిణీలో వీరిద్దరు ప్రమేయం ఉందని ఇటు అధికారులు కూడా చాలా క్లియర్గా దీని ఎంక్వైరీ తర్వాత పూర్తి ఆధారాలతో పాటు పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు హస్తం దీంట్లో ఉంది. ఎన్నికల ముందు దాదాపుగా 10,000 నకిలీ పట్టాలను పంపించేసినట్లు కూడా పూర్తిగా వీళ్ళ దగ్గర ఆధారాలు కూడా సేకరించి, సో అరెస్టుకు కూడా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఏదైతే వీళ్ళు మాత్రం ముందస్తు బెయిల్ కోసం మళ్ళీ హైకోర్టును కూడా ఆశ్రయించారు పేర్ని నాని, ఆయన కుమారుడు కూడా. దాదాపుగా దీనికి సంబంధించి కూడా మరి చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు. అంటే ఏ విధంగా ఒకవైపు స్కాములు చేస్తూ ఉన్నారు, ఇంకోవైపు మనం చూసాం గతంలో కూడా పేర్ని నానికి సంబంధించి ఆ గోడౌన్లో బియ్యం మాయం ఏమైంది అని అంటే నాకు తెలీదు, మాయమైపోయిందని చెప్పేసి అడగకముందే డబ్బులు కూడా కట్టారు. అంటే ఆ తప్పును ఒప్పుకున్నారు. సో ఆ కేసు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. మరి రేపో మాపో ఎప్పుడో ఈయనను కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అందుకే ముందస్తు బెయిల్ కోసం కూడా వెళ్ళారు. అయినప్పటికీ ప్రభుత్వం వదిలే ప్రసక్తే లేదు. అంటే మనం చూస్తూ ఉన్నాం కదా, పేర్ని నాని అబ్స్కాండ్, ఎక్కడికో పారిపోవడం, కొడాలి నాని ఎక్కడికో పారిపోయే పరిస్థితి, లేదంటే ఆయన పైన లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు గతంలో. అదేవిధంగా మనం చూసాం ఏదైతే కాకాని గోవర్ధన్, అంటే వీళ్ళందరూ పారిపోయి మళ్ళీ దొరుకుతున్న పరిస్థితులు. అంటే ఎట్లాంటి పరిస్థితి ఏర్పడింది అంటే గత మంత్రులకు పారిపోతున్నారు, తప్పించుకుని తిరుగుతున్నారు. ఇట్లాంటి పరిస్థితి మంత్రులది, పోలీస్ అధికారులది, అంటే జగన్ దగ్గర ఆయన దగ్గర ఆయన అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన వాళ్ళది అనే చర్చ ప్రజల్లో చాలా కీలకంగా జరుగుతూ ఉంది. ఇట్లాంటి వాళ్ళన మనం ఎన్నుకున్నది, ఇప్పుడు ఏ విధంగా పారిపోతున్నారు, తప్పించుకొని తిరుగుతున్నారు, కలుగుల్లో దాక్కుంటున్నారు అనే చర్చ, ఇలాంటి వాళ్ళన మనం గెలిపించింది అని ప్రజలు చాలా ఆశ్చర్యానికి, ఇబ్బందికి లోనవుతున్న పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన 11 కూడా వృధా. ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యలపైన పోరాడరు, నియోజకవర్గానికి ఏం కావాలో చూడరు. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఆ 11 స్థానాలను కూడా, జగన్మోహన్ రెడ్డి గెలిచినటువంటి పులివెందుల స్థానాన్ని కూడా కూటమి ప్రభుత్వం అక్కడ ఏం కావాలో అన్నీ చూస్తూ ఉంది. అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, లేదంటే ఇన్ఛార్జీలు కూడా. సో వీళ్ళు రాకపోయినా పెద్ద అది లేదు అని ప్రజలు అనుకునే పరిస్థితి ప్రస్తుతం వచ్చింది. సో ఓవరాల్గా